నమస్తే. ప్రస్తుతం మనతో పాటు శ్రీరూప్ కాస్మెటిక్ గ్రూప్ నుంచి సీనియర్ కాస్మెటాలజిస్ట్ అండ్ సీనియర్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం. ప్రిజ్మాస్ బ్యూటీ ప్రొడక్ట్స్ అనేవి ది బెస్ట్ గా సేల్ అవుతున్నాయి. చాలా మంది రిజల్ట్ ఇంకొకరికి సజెస్ట్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ర్యాండమ్ గా నన్ను ఒక క్వశ్చన్ అడిగారు అనమాట. అన్ని బాగున్నాయి, మాయిశ్చరైజింగ్ లోషన్ గురించి ఒకసారి మాకు తెలుసుకోవాలనుకుంటున్నాము. అంటే యూజ్ చేద్దామా వద్దా, మా స్కిన్ టైప్ అది సెట్ అవుతుందా అవ్వదా, అసలు ఆ లోషన్ లో ఏమున్నాయి అని చాలా మంది అడిగారు సార్. సో అదే మీ ముందు ఉంచుతున్నాను. పర్ల్ సాఫ్ట్ ఏముంది, స్పెషాలిటీ ఏంటో మాట్లాడుకుంటాం. స్పెషాలిటీ ఏంటి అని మీరు అడుగుతున్నప్పుడు, ఇది పర్ల్ సాఫ్ట్ అని పేరు తగ్గట్టు పర్ల్ సాఫ్ట్ లా స్కిన్ కావాలనుకుంటే ఓకే, అద్భుతమైన మాయిశ్చరైజింగ్ లోషన్ ఊరికే కబుర్లు చెప్పడం గురించి కాదు, నిజంగా కూడా వాస్తవం. మెయిన్గా నయాసినమైడ్ ఉంది. నయాసినమైడ్ చాలా రకాల ఎట్లా ఉంటుంది, బట్ దాని ఎక్స్ట్రాక్ట్ ఎటువంటిది అనేది ఇంపార్టెంట్. టీ ట్రీ ఆయిల్, పైన్ బార్క్ ఎక్స్ట్రాక్ట్ అంటే పిక్నోజినాల్ అంటారు దాని పేరు, మనకు మామూలు ఎడ్యుకేటెడ్ పీపుల్ తెలుస్తుంటారు సాధారణంగా. అలాగే ఇంకొకటి ఏంటంటే సెరమైడ్స్ అంటారు. సెరమైడ్ కాంప్లెక్స్, సెరమైడ్స్ అనేది డీప్ మాయిశ్చరైజింగ్ విత్ సాఫ్టర్ స్కిన్ కోసం వాడేటువంటిది. దీంట్లో సెరమైడ్స్ ఉంటాయి, సోయా ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి, టీ ట్రీ ఆయిల్ ఉంటుంది, వీట్ జర్మ్ ఆయిల్ ఉంటుంది, అలాగే రకరకాల న్యాచురల్ బటర్స్తో పాటు అన్నిటువంటి స్కిన్ బ్రైట్నింగ్కి, స్కిన్ లైటనింగ్కి ఉపయోగపడేటువంటి ఒక మాయిశ్చరైజింగ్ లోషన్. సో ఇన్ని ఉన్నాయి ఇందులో. అయితే కామన్ గా సార్ మాయిశ్చరైజర్ అంటే కొంచెం ఆ జిడ్డు వస్తుంది. ఎంత మేము అంటే షాప్ లో ఏదైనా పర్చేస్ చేసినప్పుడు, ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు అన్ని సెర్చ్ చేసినా సరే బాగుంది, ది బెస్ట్, అసలు ఇది డ్రై అవుతుంది, అంతా బాగుంటుంది అనుకుంటాం. కానీ అప్లై చేసుకున్న తర్వాత కాసేపటికి ఆ జిడ్డు లాగా రావటం కానీ, కొంచెం ఇబ్బంది కలగటం కానీ చూస్తాం. అంటే ఫేస్ మీద అప్లై చేయగానే ఇలా జిడ్డు లాగా వస్తుంది. పర్ల్ సాఫ్ట్ అలా ఉండదు. ఆ ఫ్రాగ్రెన్స్ ఎంత బాగా నచ్చుతుందో, ఆ వెట్ ఫీల్ ఉన్నా కూడా జిడ్డుగా, ఆయిలీగా అటువంటి ఉండకుండా అవన్నీ ఏ స్కిన్ టైప్ కన్నా మ్యాచ్ అవుతుంది. సో మెయిన్ ప్రిజ్మాస్ ప్రొడక్ట్స్ ఏంటంటే వాళ్ళ కంపెనీ వాళ్ళు కూడా ఎట్లా డిజైన్ చేశారంటే ఆల్ స్కిన్ టైప్స్ కి, ఆల్ హెయిర్ టైప్స్ కి అందరికీ ఉపయోగపడేలాగా. అలా పర్ల్స్ ఆఫ్ మాయిశ్చరైజింగ్ ఇస్ ఆల్సో వన్ మోర్ థింగ్. సో ఇదేంటి, మాయిశ్చరైజింగ్, ట్వైస్ డైలీ మాయిశ్చరైజింగ్, వింటర్ లో మాయిశ్చరైజింగ్, రెగ్యులర్లీ మాయిశ్చరైజింగ్ కూడా. అలాగే ట్యాన్ అయింది, డీ ట్యాన్ అవ్వడానికి కూడా మాయిశ్చరైజర్తో రెగ్యులర్గా వాడుకున్నా కూడా ట్యాన్ తగ్గుద్ది. స్కిన్ బ్రైట్న్ అవ్వడానికి, స్కిన్ సాఫ్ట్ అవ్వడానికి ఒక్కసారి తీసుకుని ఒక 2 weeks వాడండి. వాడిన తర్వాత మీకే తెలుస్తుంది ఈజ్ ఇట్ గుడ్ ఆర్ నాట్. చాలా బాగుంది అని మీరే చెప్తారు. సో వెరీ గుడ్ మాయిశ్చరైజింగ్ లోషన్. రెగ్యులర్ మెయింటెనెన్స్ కోసం అవ్వచ్చు, మాయిశ్చరైజింగ్ కోసం అవ్వచ్చు. దాంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే వెరీ స్కిన్ ఫ్రెండ్లీ అండ్ ఆ స్కిన్ గ్లో కానీ, ట్యాన్ పోగొట్టడానికి కానీ, బ్రైటర్ స్కిన్కి కానీ, గ్లోయింగ్ స్కిన్కి కానీ. మెయిన్ ఆలోచిస్తారు సార్, వింటర్ లో అంటే యూస్ చేస్తాం, బట్ సమ్మర్ లో మాయిశ్చరైజర్ అంత కరెక్టా మన బాడీకి ఏమనిపిస్తుంది? సమ్మర్ లో ఏంటంటే, సమ్మర్ లో ఆయిలీ స్కిన్స్ పెద్ద మాయిశ్చరైజింగ్ చేయాల్సిన అవసరం లేదు, స్వెట్ బాగా పడుతున్నది. కానీ ఏ క్లైమేట్లో అయినా ఏసీలో బాగా చల్లని ఏసీలో కూర్చునే వాళ్ళకి ఇంకా సీజన్తో సంబంధం లేదు, వాళ్ళకి డ్రైనెస్ వచ్చేస్తుంది బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ కోల్డ్ వెదర్ ఇన్సైడ్ ద రూమ్. దానికి యూ నీడ్ టు మాయిశ్చరైజ్ యువర్ స్కిన్. అలా స్కిన్ ఫ్రెండ్లీ మాయిశ్చరైజర్, స్కిన్ బ్రైట్నింగ్, స్కిన్ వైటనింగ్, ప్లస్ సెరమైడ్స్, నయాసినమైడ్, సాక్రైడ్ ఐసోమెరైడ్. సాక్రైడ్స్ అనే కొత్త పదం వింటున్నారు ఇప్పుడు మీరు. ఇంకో ఒక 2-3 సంవత్సరాల తర్వాత స్కిన్లో ప్రతి స్కిన్ దాంట్లోని సాక్రైడ్స్ అనే మాట ఆల్రెడీ ప్రిజ్మాస్ బ్యూటీలో ప్రోడక్ట్స్లో వచ్చేసింది. అది సో వెరీ బ్యూటిఫుల్ థింగ్స్ విచ్ విల్ బి మనకేంటి బ్యూటిఫుల్, గ్లోయింగ్, సాఫ్టర్ అండ్ పర్ల్ సాఫ్ట్ అని పేరు తగ్గట్టుగా సాఫ్ట్ స్కిన్ కోసం వెరీ నైస్ మాయిశ్చరైజర్ అన్నమాట. మామూలుగా ఇప్పుడు చాలా మంది మేకప్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు సార్. ముందు సీరం అవి అప్లై చేస్తారు, లేదంటే కొంతమంది మాయిశ్చరైజర్స్ రాసుకుని అవి అప్లై చేసి ఆ తర్వాత మేకప్ వేసుకుంటారు. అలా మేము యూస్ చేయొచ్చా? హ్యాపీగా, చాలా హ్యాపీగా. బాగా ఆయిలీగా ఉందనుకోండి, దాని మీద మీకు పెట్టే మేకప్ సరే క్యాచ్ కాదు. దిస్ ఇస్ లైక్ ఎ స్మాల్ నైస్ బేస్. కొంచెం వెట్ ఫీల్ ఉంటుంది కానీ జిడ్డుగా, బాగా గ్రీజీగా అలా ఉండదు. స్కిన్ లోపలికి వెళ్ళి స్కిన్కి మేలు చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉంటాయి. జిడ్డుగా ఫామ్ అయ్యి ఆయిలీకి ఇచ్చేటువంటి ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ ఉంటాయి. మనకి కామన్ గా బయట ఎక్స్పోజ్ అయ్యే హ్యాండ్స్ దగ్గర సార్. yes, సో వీటికి అప్లై చేయొచ్చు. ఫేస్, ఇయర్స్, నెక్, షోల్డర్స్ అండ్ హ్యాండ్స్ చక్కగా అప్లై చేయొచ్చు. అన్ని స్కిన్ టైప్ కి కరెక్ట్ అంటున్నారు కాబట్టి ఫైన్. సో పర్చేస్ చేసుకునే విధానం కూడా చెప్పండి సార్. ఇలా ప్రిజ్మాస్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఏదైనా తీసుకోవాలి అంటే కన్ఫ్యూజ్ కాకుండా, ఇంతవరకు జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ అవ్వకుండా ఉండడానికి prismasbeauty.com
లేదా ఇన్స్టాగ్రామ్ పేజ్లో ప్రిజ్మాస్ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో, లేదా స్క్రోలింగ్లో వస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్స్తో వాట్సాప్ చేసి కానీ, లేదా కాలింగ్ నెంబర్స్ విత్ డిఫరెంట్ లైన్స్ వాటికి కానీ కాల్ చేయడం. బెస్ట్ ఈస్ prismasbeauty.com వెబ్సైట్ నుంచి బుక్ చేసుకోవడం. ఓకే, సో ఇది పద్ధతి. అండ్ ఇంకొక డౌట్ సార్, నైట్ క్రీమ్స్ అని యూస్ చేస్తూ ఉంటారు, ఆ ప్లేస్ లో నైట్ అప్లై చేసుకుని పడుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ, డే అండ్ నైట్ కూడా. ఓకే, డే అనేది అంటే ఇంకా కామన్ గా స్నానం చేసిన తర్వాత యూస్ చేస్తారు, బయటికి వెళ్ళి వచ్చారు, మళ్ళీ ఫ్రెష్ అయిన తర్వాత చాలా మంది నైట్ పడుకునేటప్పుడు పర్టికులర్ గా నైట్ క్రీమ్స్ అని యూస్ చేస్తారు, అది ఫేస్ కైనా సరే బాడీకి అయినా సరే. అలా మేము ఈ మాయిశ్చరైజర్ ని యూస్ చేయొచ్చా? చాలా చాలా చక్కగా వాడచ్చు. వాడిన తర్వాత మీకు ఏంటంటే నైట్ క్రీమ్స్ అన్నా వాటిలో స్కిన్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్, స్కిన్ ఫ్రెండ్లీ, ఇప్పుడు సెరమైడ్స్, నియాసినబడి నేను మాట్లాడుకుంటున్నాం మనం. ఇవన్నీ స్కిన్కి మేలు చేస్తున్నప్పుడు డే అయితే ఉంది, నైట్ అయితే ఉంది. ఎనీ టైమ్ ఇస్ బెస్ట్ టైం. సో ఎలర్జీ రావటం కానీ పడకపోవటం కానీ ఏమైనా ఉంటాయి సార్? వీటిలో పారాబిన్ ఉండదు, దీని మీద రాసి ఉంటుంది నో పారాబిన్, సూటబుల్ ఫర్ సెన్సిటివ్ స్కిన్స్ ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్, పారాబిన్ అండ్ పారాఫిన్ ఫ్రీ, క్లియర్లీ మెన్షన్ అనమాట, ప్యూర్ అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. అన్ని న్యాచురల్ గా ఉంటాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదంటారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో విన్నారు కదా, మాయిశ్చరైజర్ లోషన్ చాలా వరకు యూస్ చేసి ఉంటారు మీరు, బట్ ది బెస్ట్ ప్రోడక్ట్గా పేరు పొందింది. అంటే రకరకాల ప్రోడక్ట్స్ ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రత్యేకించి ప్రిజ్మా వివరీ మాయిశ్చరైజింగ్ లోషన్ అనేది చాలా ఎక్కువ సేల్ అవుతుందని చెప్పుకోవాలి. రీజన్ ఏంటి అంటే ఇందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్సే మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే సో న్యాచురల్గా, అంటే ఎక్కువ జిడ్డుగా లేకుండా చాలా అంటే కంఫర్టబుల్గా అనిపిస్తాయి, ఏ స్కిన్కి అయినా సూట్ అయ్యే విధంగా. సో మీరు కూడా పర్చేస్ చేయాలనుకుంటే వెబ్సైట్లో మాత్రమే పర్చేస్ చేయొచ్చు. అండ్ అలాగే లేదు మేము డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటున్నాం, ఒకసారి ఇంకా ప్రోడక్ట్స్ కూడా మాకు కావాలని అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.